ఇవన్నీ పక్కన పెడితే పుతిన్ మోడీ గారి యొక్క పర్సనల్ బాండింగ్ కూడా చాలా గొప్పగా ఉందనే చెప్పాలన్నమాట. ఇక్కడ సూయజ్ కెనాల్‌కి ఆల్టర్‌నేటివ్ ట్రేడ్ రూట్ కానీ, సీ రూట్ కానీ నార్త్ సీ దగ్గర నుంచి వేయాలి. దానిలో భారతదేశం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి కూడా రష్యా కోరుకుంటుంది. అంతేకాదు రష్యాలో జనాభా తగ్గిపోతుందన్నమాట. పాపులేషన్ డిక్లైన్ అనేది రష్యాలో చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. అక్కడ టీఎఫ్ఆర్ 1.4 ఉందన్నమాట. కాబట్టి ఇండియన్ వర్క్ ఫోర్స్ ఎవరైతే భారతదేశ శ్రామిక శక్తి ఉందో, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఉందో, ఎవరైతే చదువుకుని ఉన్నారో వాళ్ళకి రష్యాలో అవకాశాలు కల్పిస్తామని కూడా పుతిన్ చెప్తున్నారు. అంతేకాదు ఇండియా వాళ్ళు కూడా ఈ టూరిజం రష్యా వాళ్ళు ఇండియాకి రావడానికి, ఇండియా వాళ్ళు రష్యా వెళ్ళడానికి టూరిస్ట్ వీసాలు కూడా ఫ్లెక్సిబిలిటీ చేస్తున్నారనమాట. అంతేకాదు చాలా మంది భారతీయ విద్యార్థులు రష్యాలో చదువుకుంటున్నారండి. మనం చూస్తే అలీనోద్యమం నాన్ అలైన్మెంట్ జరుగుతున్న రోజుల నుంచి, అంటే ఇండియా కోల్డ్ వార్ రాజకీయాల్లో అలీనోద్యమంలో భాగస్వామ్యం అయ్యి అలీనోద్యమానికి నాయకత్వం వహించిన రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా భారత్ రష్యా సంబంధాలు ఎక్కడా చెక్కు చెదరలేదు. ఈరోజు పుతిన్ రాక అండ్ పుతిన్ మనకి అంటే మోడీ గారు ఒక విషయం స్పష్టం చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో పుతిన్ ప్రతి విషయం తనతో చెప్తున్నారని చెప్పి మోడీ గారు కూడా చెప్పుకొచ్చారనమాట. అంటే ఇండియా రష్యా మధ్య ఒక మ్యూచువల్ ట్రస్ట్, ఒక పరస్పర గౌరవం కావచ్చు, నమ్మకం కావచ్చు, అంతేకాదు వీరిద్దరి మధ్య ఆ భాగస్వామ్యం కావచ్చు చాలా అద్భుతంగా ఉంది. స్ట్రాటజిక్‌గా మనం చాలా ముందుకెళ్తున్నామని కూడా అనుకోవచ్చు.